ఓకే రైట్. ఎప్పుడు జరిగింది నిన్నటి నుంచి కూర్చున్నాం మేము, ప్రశాంతంగా మాట్లాడదామని నిన్నటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. రాత్రంతా ఇక్కడనే కూర్చుంది పిల్ల, రాత్రంతా ఇక్కడనే కూర్చుంటే ఎన్నిసార్లు ఇలా కూర్చుంటే అస్సలు విన్నాడు. మాకు రిక్వెస్ట్ చేసినాం, మేము రిక్వెస్ట్ చేస్తే నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడిండు. ఆడవాళ్ళన్నా కూడా అసలు నాలెడ్జ్ లేకుండా నోటికి వచ్చిన మాటలు అన్న పడ్డది పిల్ల పాపం. కోర్టులో కేసు నడుస్తుంది కదమ్మా, మరి నడుస్తుంది. డైవర్స్ కేసు వేయలేడమ్మా, డైవర్స్ కేసు వేయలేడు. ఈ పిల్ల రావద్దని కూడా స్టే తీసుకురాలేదు. నిన్న రువాబ్గా మా ముందన్నాడు, నాకు డైవర్స్ వద్దు, ఈమె కూడా వద్దు, నేను డైవర్స్ తీసుకోను, ఈమెను వద్దులను కూడా రెండింటి ఎటు కాకుండా చేస్తున్నాడు. ఈమె భార్య కావాలి, అలక్య కావాలి అని అంటున్నాడా? ఇప్పుడు అదేం చెప్పలేదు నిన్న. సరే అట్లేం ప్రాబ్లం లేనప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడరంటే ఒప్పుకుంటాడు. దానికి మీరు ఎందుకు వచ్చిండ్రో వెళ్ళిపోండి, ఇక్కడ ఏదన్నా కోర్టులో చూసుకుంటాం. భార్య కావాలి, కొడుకొద్దు, భార్య కావాలి, కొడుకొద్దు. అదే ఏమన్నా అంటే వాళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తే కదా. అంతే అంతే. ఇప్పుడు ఇద్దరు వద్దు, ఇప్పుడు ఈ వద్దు, బాబొద్దు, మా చెల్లెలు బ్రతికేం కావాలి అంటే ఎవరు కూడా వికలాంగులు పుడతారని కనరు కదా. అది ఎడ్యుకేటెడ్ అంట, మరి ఏ ఎడ్యుకేటెడ్ అని తెలియట్లేదు. నిన్న వచ్చినామండి, చాలా రిక్వెస్ట్ చేసినాం. ఇదే పెద్ద అయినా వచ్చి నిన్న కాల్ పట్టుకున్నాడు. వద్దయ్యా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లాంటిది ఏమైనా ఉందా? ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు. పసిపిల్లగాడు ఏం చేసిండు, అయినది ఏం తప్పు, భర్త కూడా ఉంటుంది కదా, బాధ్యత ఉంటుంది ఇప్పటికీ కూడా బాబుని సఫర్ చేస్తున్నట్టే. నిన్నటి నుంచి అమ్మా వీళ్ళ యానివర్సరీ వచ్చి 5 నిమిషాలు ఒకటే రిక్వెస్ట్ చేసినామండి. 5 నిమిషాలు మాట్లాడు మాతో ప్రశాంతంగా, అస్సలు వినలేదు. రాగానే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు. అక్కడికి ఇల్లీగల్ అఫైర్స్ అట్లా ఏమో ఇంకా చేస్తే కూడా పోలీసు వాళ్ళు కేసు తీసుకుంటలేరు మేడం, న్యాయం జరుగుతలేదు. అంటే పోలీసులు కూడా స్పందించట్లేదా దీనిపైన? లేదు, వీళ్ళు మొత్తం ఫాల్స్ అలిగేషన్ పెట్టారు. అంత నిన్న ఎస్ఐ గారు ఏమని చెప్పారంటే, మా అబ్బాయిని ఇస్తలేడు, ఇట్లా మా వైఫ్ ఎంజాయ్ చేస్తున్నది అది అని చెప్పేసారు. అంటే ఎస్ఐ మేడం తెలియదు యాక్చువల్లీ టాపిక్ ఏందో. అయితే బాబుని చూసిన తర్వాత మొత్తం ఫాల్స్ కేసు పెట్టి మీరు ఇక్కడ కేసు పెట్టడానికి వచ్చారని చెప్పి తిట్టి వెళ్ళగొట్టింది. మీరు ఏదున్నా కోర్టులో చూసుకొని చెప్పి మేడం కూడా చెప్పి గత 7 సంవత్సరాల నుంచి మీరు కోర్టులో మాట్లాడుతున్నారు. మా మధ్యవర్తులు మాట్లాడారు, అందరూ మా కులస్తులు మాట్లాడారు, చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. మా కులస్తులు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు, కూర్చొని మాట్లాడుకుని పిలిచారు. ఇక్కడ వరకు పిలిచి ఏం చేశారంటే అప్స్కోండ్ మన కుర్మ సంఘం ఎమ్మెల్సీ గారు కూడా పిలిచి మాట్లాడదామమ్మా రండి అని చెప్పి మేము అందరం కూర్చున్న తర్వాత అక్కడ వస్తా అని చెప్పి అప్స్కోండు. అంటే కేవలం వికలాంగుడుగా పుట్టిన కొడుకు వల్లనే భార్యను వద్దు. అంతే అబ్బాయి వద్దు, అమ్మాయి ఓకే. అంటే అబ్బాయిని ఏం చేయాలంటే చంపేయాలా, లేకపోతే ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలంటే చెప్పడు, రీజన్ చెప్పాడు. నాకు అబ్బాయి వద్దు, మీరు రండి, నువ్వు రా అంటాడు. ఇద్దరికి పుట్టిన అబ్బాయినా ఇట్లా వద్దు అంటాడు. ఇప్పుడు వికలాంగుల పుట్టంగా వాళ్ళ చేతిలో ఉండదు కదా, ఇంకా వాళ్ళని ఇంకా చాలా మంది దగ్గరికి తీస్తారు. ఆయన కన్న ప్రేమ ఉండదా అతనికి? మేడం చాలా మంది డీసీపీ కానీ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. అతనికి ఏమని చెప్పారంటే, నెక్స్ట్ బేబీ పుడతాడు, మంచి హ్యాపీగా హెల్తీ లైఫ్ ఉంటుంది, హాస్పిటల్ చూపించుకొని సరైన ట్రీట్మెంట్ చేయించుకో, అట్లా ఉండదు, నీ అదృష్టంలో అట్లా కలిగిందేమో, మీరిద్దరు మంచి స్ట్రాంగ్ ఉంటే ఆ అబ్బాయి కూడా బాగుంటాడు, ఎవరైతే బేబీ సెకండ్ బర్త్ ఇస్తారో అతనే చూసుకుంటాడేమో అని చాలామంది డీసీపీ కానీ చాలామంది పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చాలా కౌన్సిలింగ్ అయింది మాకు. ఇతనికి ఏంటంటే లో పాయింట్, కోర్టులో పోతే వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి కోర్టులో పోయేదాకా చేశాడు ఇతను. కోర్టులో పోయేదాకా చేశాడు ఇతను. ఏంటంటే కోర్టులో పోయినాక ఇంకేం చేయలేరు కదా, పోలీసు కూడా ఏం స్పందించలే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి లాయర్ సజెషన్ చాలా క్రిమినల్ మైండ్. లాయర్ ఎట్లా చెప్తారో అట్లా స్టెప్స్ చేస్తాడు. అది మేడం. ప్రస్తుతం మీకు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు కూడా మా తరఫున ఏమన్నా తప్పు ఉంటే కూర్చొని మాట్లాడదాం. మాట్లాడి పెద్ద మనుషుల సమక్షంలో మా చెల్లిని ఇంట్లో తీసుకోండి, మా అల్లుని ఇంట్లో తీసుకోండి. మీకు ఏ విధంగా మీకు హెల్ప్ కావాలన్నా మేము కూడా చూసుకుంటాం. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మేము చేస్తుంటున్నాం. మేము అట్లా వదిలేము. హెల్ప్ కావాలంటే కూడా మేము చేస్తాము. ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని కూడా చేస్తా అని చెప్పినాం. ఎందుకంటే మాకు మా చెల్లిని ఇంకొక పెళ్లి చేసే ఉద్దేశం నాకు అస్సలేదు. కలిసి ఉండాలనుకుంటున్నారు. అదే మేడం, మాకేం లేదు. ఇప్పుడు కూడా మేము మా పాపని ఇంట్లో తీసుకోండి, హ్యాపీగా ఉండండి. మా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మీ ఇంటికే రాం, మేము ఇంటికే రాం. చెల్లని ఇంకా కొడుకుని మంచిగా చూసుకుని ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని కూడా మేము చేయడానికి రెడీ ఉన్నాం. కానీ మా చెల్లిని వదిలేకండి. మా చెల్లికి ఇంకో పెళ్లి చేసే ఇంట్రెస్ట్ కానీ అది మాకు లేదు. లోపలనే ఉన్నారు, గడి కూడా తీస్తలేరు. ఏమంటున్నారు?
ఇన్ఫ్లుయెన్సే ఆ బాబు ఖరాబ్ అయ్యాడు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్సే ఖరాబ్. వాళ్ళే వీళ్ళు నేర్పించింది. ఆ బాబు కొన్ని రోజులు సరే నాకు అదృష్టం ఇంతే అనుకుండు, కానీ వీళ్ళకి ఏడా బడ్డని పని ఒత్తిడి అవుతుందో అది వీళ్ళు అంటే ఇప్పుడు సోషల్ స్టేటస్ వీళ్ళకి సోషల్ స్టేటస్ ఈ అబ్బాయిని మేము ఫంక్షన్స్ లేదా క్యారీ చేయలేము, మాకు ముఖం చాట చేయలేమని ఈ విధంగా మమ్మల్ని చేశాడు. అరేంజ్మెంట్ చేసి నీట్గా పంపించేశాడు. లోపడే ఇప్పుడు తెరిచే అంటే డోర్లు తెరిచే ప్రయత్నం అయితే జరుగుతుంది మేడం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఏది ఉన్నా కోర్టులో చూసుకుందాం, మేమైతే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం లేదని ఇదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు.